2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే మా. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఎస్పెషల్లీ వాళ్ళ గ్రోత్ కావచ్చు, వాళ్ళు తీసుకునే ఆహారం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తగ్గట్టు కనుక మనం మాట్లాడుకుంటే పిల్లల్ని ఏ విధంగా మనం పెంచితే వాళ్ళకు సెక్యూర్ లైఫ్ అండ్ మంచి ఎథిక్స్, ఒక మంచి పిల్లాడిలా ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ని తగ్గట్టుగా మనము ఆలోచించి మాట్లాడాలి అంటే ఏ విధంగా పెంచితే వాళ్ళు అలా తయారవుతారంటారు మేడం? సిరి, ఇక్కడ చెప్పాలంటే మామూలుగా సైకాలజీ ప్రకారం అయితే 4 పేరెంటింగ్ స్టైల్స్ చెప్తామన్నమాట. సో అదంతా ఓల్డ్ స్కూల్ అనుకుంటే ఒకవేళ ఓకే. ఇప్పుడు ఇంకా కొత్త జనరేషన్స్ మారుతూ ఉంటే, పేరెంటింగ్ స్టైల్స్ మారుతూ ఉంటే, ఇండివిజువల్ ఫ్యామిలీస్ వస్తూ ఉన్నప్పుడు కొత్తగా మనకి డ్రోన్ పేరెంటింగ్, హెలికాప్టర్ పేరెంటింగ్, ఇంకొంచెం ముందుకు వెళ్ళుంటే ధృతరాష్ట్ర పేరెంటింగ్, విశ్వామిత్ర పేరెంటింగ్, ఇట్లాంటివన్నీ కూడా మన వాళ్ళు చెప్తూ వచ్చారు. అవునవును మేడం. సో ఇప్పుడు ఇన్ని స్టైల్స్లో ఇంకా కూడా జీవాలను పెంచేటప్పుడు ఫాఫోపైన్ పేరెంటింగ్ ఇట్లా అన్నీ చెప్తున్నారు. అయితే ఇవాళ మీరు భద్రతా భావం, ఒక మంచి పౌరుడుగా ఇట్లా అంటున్నారు కదా. సో దీనికి నేను ఎలిఫెంట్ పేరెంటింగ్ చెప్తా. ఎలిఫెంట్ పేరెంటింగ్ ఇది ఎలా ఉంటుంది మ్యామ్? ఎలిఫెంట్ పేరెంటింగ్ అంటే ఇప్పుడు మామూలుగా మనం చూడండి, జనరలీ మన వాళ్ళు అంటూ ఉంటారు, ఏ వస్తువు తీసుకున్నా దాని నుంచి ఏదోటి నేర్చుకోవచ్చు, ఏ జీవిని చూసినా దాని నుంచి ఏదోటి నేర్చుకోవచ్చు. సో ఈ ఎలిఫెంట్ పేరెంటింగ్లో ఏమవుతుంది అంటే, మనం అంటాం కదా, చిన్న పిల్ల ఏనుగుని గున్న ఏనుగు అంటాం. అవును. అది ఏనుగు పుట్టిన తర్వాత ఆ బేబీని ఎక్కువ తనతోనే ఉంచుకుంటుంది, అటు ఇటు పోనీకుండా తనన్నా బేబీతో ఉంటుంది, బేబీ అన్నా తనతో ఉంటుంది. సో ఎప్పుడు దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, నాకు అమ్మ ఉన్నది అనే ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ బేబీకి వస్తుంది. ఆ సెక్యూర్డ్ ఫీలింగ్తో ఏమవుతుంది అంటే, ఆ భయము అవి డెవలప్ అవ్వకుండా ఒక భద్రతా భావంలో ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ మనం సినిమాల్లో చూస్తుంటాం చూడండి చాలాసార్లు, ఏంటంటే అబ్బా వీడందరిలో చక్కగా హీరోని చూడంగానే ఏమనుకుంటాం, పిన్నమ్మ, పెద్దమ్మ, అక్క, ఇట్లా బావ, ఇట్లా పలకరించుకుంటూ తిరుగుతుంటే మనకు కూడా అనిపిస్తుంది, అరే మన ఇంట్లో పిల్లలు కూడా ఇలా పెరిగితే బాగుండు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ వస్తే మీరు ఈ ఎలిఫెంట్ పేరెంటింగ్లో ఇంకొక పాయింట్ చెప్పుకోవచ్చు. ఆ తల్లి ఏనుగు ఏదైతే ఉందో అది మందలో అందరితో కలిసి ఉంటుంది, తను కూడా అందరినీ ఈ బేబీ అందరితో కలిసేలా పుష్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఏం పెరుగుతాయి? సోషల్ స్కిల్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనుషులైనా ఏనుగులైనా డిఫరెంట్ నేచర్స్తో ఉంటాయి, డిఫరెంట్ థాట్స్తో ఉంటాయి. ఒకటి అగ్రెసివ్గా ఉండొచ్చు, ఒకటి సాఫ్ట్గా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. సో అలా ఉంటున్నప్పుడు వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు అని తెలుసుకున్నప్పుడు హ్యాండిల్ చేసే విధానం, దాన్ని ఏమంటాం మనం? సోషల్ స్కిల్స్. సోషల్గా అంటే బయట అందరితో ఎలా కలివిడిగా ఉండాలి, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి అనే స్కిల్ డెవలప్ అవుతుంది. సో అలాగే మళ్ళీ ఈ ఏనుగులు అన్నప్పుడు, మంద అన్నప్పుడు ఈ చిన్న గున్న ఏనుగుకి అమ్మ నాన్నలాగే అమ్మమ్మ తాతయ్య కూడా ఉంటారు కదా. అవును. సో గ్రాండ్ పేరెంట్స్, నానమ్మ తాతయ్య కూడా ఉంటారు కదా. మందగానే ఉంటాయి చూడండి ఎప్పుడు ఏనుగులు. సో అలా వాళ్ళ పర్యవేక్షణ కూడా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్సెస్లోంచి ఈ బుజ్జి ఏనుగు పిల్ల నేర్చుకుంటుంది. అలా ఏమవుతాయి, రిలేషన్స్ ఎలా ఉంటాయి, బాండింగ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ని ఎలా తీసుకోవచ్చు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. పిల్లలు అంతే కదా, మనతో ఉంటూనే మనం ఇప్పుడు నాకే బేబీ అనుకోండి, నేను మా అమ్మని ఎలా చూస్తున్నా, మా అత్తగారిని ఎలా చూస్తున్నా బేబీ అర్థం చేసుకోగలుగుతుంది. సో అలాగే అక్కడ కూడా అంతే అన్నమాట. ఆ చిన్న గున్న ఏనుగు అబ్జర్వ్ చేస్తూ పెరుగుతుంది. అలాగే తర్వాత మళ్ళీ ఈ అటాచ్మెంట్స్లో ఈ ఏనుగులు ఉన్న మందలో రిలేషన్స్ అవన్నీ చూస్తూ ఈ తల్లిదండ్రి కూడా గౌరవించుకుంటున్నారా లేదా కూడా చూస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ తన పార్ట్నర్ని గౌరవించడం చేతవుతుంది. ఇవన్నీ మనుషుల్లో ఎలా ఎమోషన్సో, ఎందుకంటే చూడండి మనకి ఏనుగుని చూసినప్పుడు కళ్ళు చిన్నగా ఉంటాయి,
కీన్ అబ్జర్వేషన్, చెవులు పెద్దగా ఉంటాయి, బాగా వినాలి. సో రిజంబులెన్స్ అందుకే మనకి తీసుకొచ్చి ఇక్కడ వినాయకుడికి కూడా మనకి కనెక్ట్ చేస్తారు. కీన్గా వినండి, తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. సో ఆ చిన్న ఏనుగు పిల్ల అలా అబ్జర్వేషను ఇవన్నీ ఆ మందలో నుంచే అక్కడి నుంచే నేర్చుకుంటుంది. ప్లస్ ఇంకొకటి గమనించండి మీరు, ఏనుగు ఒక్కటి కొంచెం హర్ట్ అయిందంటే ఆ మంద వచ్చేస్తాయి, ఒక్కటిగా యూనిట్గా వచ్చేస్తాయి. సో అది ఆ చిన్న పిల్ల అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం కుటుంబం అంతా ఒక సమిష్టిగా, అంటే వీఆర్ వన్ అనే థాట్ వస్తుంది. సో ఎవరి కోసమైనా, నా కోసమైనా ఇంతమంది ఉన్నారు. సో మీరన్న ఆ భద్రతాభావం, ఆ సెక్యూర్డ్నెస్, ఆ కలివిడితనం, ఆ సోషలైజేషన్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, అలా చెప్పారు కదా, మరి అతిగా గారం చేస్తామా కదా, అతిగా గారం చేస్తామా, మళ్ళీ అతిగా మనమే అటు ఇటు వెళ్ళనివ్వకుండా చేస్తామా, లేదు. పట్టు విడుపు, మళ్ళీ ఎదుగుతూ ఉన్న క్రమంలో అబ్జర్వ్ చేసి కొంతకాలం ఇవి కొంచెం అవన్నీ అర్థం చేసుకున్నాక మామూలుగా మందలో ఉంటాయి అన్నమాట. సో అందుకే అంటాం మనం, గారం ఎక్కువ చేయొద్దు, దగ్గర పెట్టుకోమన్నారు కదా అని ఇంకేమీ నేర్పకుండా దగ్గర కూడా పెట్టుకోకూడదు కదా. నేర్పాలి, తెలియచేయాలి, అవి చేస్తే మెచ్చుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. సో ఈ క్రమంలో ఈ ఎలిఫెంట్ పేరెంటింగ్ని ఉదాహరణగా తీసుకుంటే పిల్లలు వాళ్ళ మనసులు ఒక భద్రతా భావంతో, ఒక చక్కగా ఈ సోషల్ స్కిల్స్ తోటి, ఎమోషన్స్ అర్థం చేసుకోవడంతో చక్కగా పెరుగుతారు. అంటే దేని నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు మనం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా.